శ్రీరంగపురం అనే ఊరిలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. రాత్రిళ్ళు లైట్లు ఆగిపోతున్నాయి. గాలిలో రహస్యమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ చీకటి నీడలు కనిపిస్తున్నాయి. కానీ ఊరి ప్రజలందరికీ ఒకే ఒక్క నమ్మకం: ఈశ్వర్. అతను ఓ ధైర్యవంతుడు, భూతాలను పట్టుకునే ప్రతిభావంతుడు. ఆ ఊరిలో కొన్ని భయంకరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఊరి రైతులు పొలాల్లో పనిచేస్తున్నప్పుడు ఒక్కసారిగా గాలి ఆగిపోతుంది. వారు మాట్లాడుతుంటే వారి స్వరం తిరిగి వినిపిస్తుంది, కానీ అది వేరొకరు గొంతులా అనిపిస్తుంది. కొన్ని రాత్రులు ఊరి మధ్యలో ఎవరో నడిచినట్టుగా పెద్దగా అడవుల శబ్దం వినిపిస్తుంది. కానీ బయటకు వచ్చి చూస్తే ఎవరూ ఉండరు. కానీ ఎవరో నడిచినట్టు అడవుల జాడ మాత్రమే కనిపిస్తుంది. ఊరి పిల్లలు అర్ధరాత్రి పడుకుంటే తమ బొమ్మలు కదులుతున్నట్టు, వాటి కళ్ళు మెరుస్తున్నట్లు అనిపిస్తుంది. భయంతో ఆ బొమ్మను పడేసినా కానీ మరుసటి రోజు అది తిరిగి అదే ఇంటికి వస్తున్నాయి. ఆ ఊరిలో జరిగే వింత సంఘటనల వలన ఊరి ప్రజలు ఎవరు భయంతో బయటికి రావడం లేదు. దీని గురించి వారు ఈశ్వర్తో చర్చించారు. ఈశ్వర్ గదిలో ఎప్పుడూ విచిత్రమైన పరికరాలు, పాత భూతాల కథలతో నిండిన పుస్తకాలుండేవి. అతను స్పిరిట్ స్నాచర్ 03 అనే యంత్రాన్ని తయారు చేశాడు. స్పిరిట్ స్నాచర్ 03 అనే యంత్రం ఆత్మలను అదుపులో పెట్టేంత శక్తివంతమైనది. ఈ యంత్రం ఆత్మల ఉనికి ద్వారా వాటిని గుర్తిస్తుంది. ఊరి ప్రజలు చెప్పినట్టు ఈశ్వర్ ఆ ఊరిలోని పాడుబడిన ఒక పెద్ద భయంకరమైన భవనానికి వెళ్ళాడు. అతను గేటును తోసి తెరవగానే ఇంటి పైభాగంలో పగిలిన అద్దాల శబ్దాలు, వాతావరణం చీకటిగా పొగమంచు కమ్మేసినట్టు ఉంది. ఈశ్వర్ ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఓ స్వరం వినిపించింది: దయచేసి భయపడకు. ముందుకు చూసినప్పుడు అతను ఊహించినంత భయంకరమైన దెయ్యం కాదు. అది ఒక సహాయం కోరుకునే భూతం, లీలా. ఎన్నో ఏళ్ల క్రితం ఆ పెద్ద భవనంలో రాజుల వంశస్థులు జీవించేవారు. ఆ ఇంటికి చెందిన చిన్నారి లీలా సంగీతాన్ని ఎంతో ఇష్టపడేది. ఆమె పియానో వాయించేది. ఒకరోజు ఇంటి పై అంతస్తులో ఓ పురాతన అద్దాన్ని చూసింది. ఆ అద్దం సాధారణమైనది కాదు. దానికి ఒక శాపం ఉంది. ఎవరైనా దీన్ని ఎక్కువసేపు చూస్తే వారి ఆత్మ దానిలో చిక్కుకుపోతుంది. లీలా తన ప్రతిబింబాన్ని ఆసక్తిగా చూస్తూ ఉండగా ఆమెకు తెలియకుండానే శక్తివంతమైన శాపం పనిచేసి ఆమె ఆత్మను లాక్కుంది. అప్పటి నుండి ఆమె భూతంగా ఇంట్లో చిక్కుకుపోయింది. ఆ అద్దంలో లీలాతో పాటు ఎన్నో ఆత్మలు ఎంతో కాలం నుంచి బందీలుగా ఉన్నాయి. వాటిని విడిపించే ఒకే ఒక మార్గం ఆ అద్దంను ధ్వంసం చేయడం. అది కేవలం ఈశ్వర్ చేసిన యంత్రానికే సాధ్యం. లీలా ఈశ్వర్ను ఇంటి లోపల గదికి తీసుకెళ్ళింది. అక్కడ ఒక మెరిసే అద్దం ఉంది. ఈ అద్దాన్ని నాశనం చెయ్యాలి అని లీలా చెప్పింది. ఈశ్వర్ తన స్పిరిట్ స్నాచర్ 03ను సిద్ధం చేశాడు. ఈశ్వర్ యంత్రాన్ని ఉపయోగించగానే ఒక పెద్ద వెలుతురు ఆ గదిలో నిండిపోయింది. అద్దం చెల్లాచెదురుగా ముక్కలై పగిలిపోయింది. ఆత్మలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. లీలా ముఖంలో ఆనందం కనిపించింది. ఆమె ఆకాశంలోకి ఎగిరిపోతూ ధన్యవాదాలు ఈశ్వర్ అని లీలా సంతోషంగా చెప్పింది. ఊరు ఇప్పుడు భయం లేని ఆనందమైన స్థలం అయింది. ఈశ్వర్ ఊరి ప్రజలకు హీరో అయ్యాడు. లీలా అతని జీవితంలో గుర్తుండిపోయే మిత్రురాలు అయింది. అలా ఈశ్వర్ తన ధైర్యంతో ఊరిని భూతాల బారి నుండి కాపాడాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel for more videos.